సో హిందుత్వాన్ని గౌరవిస్తూ మంచి పద్ధతి గల డ్రెస్సులు వేసుకోవాలి అన్నది మీ ఉద్దేశం, అంతేనా? ప్రకారం వ్యాఖ్యలు చూసారా మీరు? చెప్పండి. మీకు తెలీదా మరి? చూడాలి కదా, చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఆర్టీ వాళ్ళు లేకపోతే ఆమె ఒక అభిప్రాయం అడిగారు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? డ్రెస్సెస్ అనేది 100% నిండుగా నీట్గా ఉండాలి, నేనైతే ఇలాగే ఉంటాను, నా పిల్లలకి ఇలాగే చెప్తాను అన్నది. మీరు అది రికార్డ్ తెచ్చుకుని చూడండి. ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక మహిళగా ఆమె చాలా పద్ధతిగా చెప్పింది. ఎట్లా పడితే అట్లా అంటే ఒకసారి మీరు ఆమె గురించి చూడండి. ఒక సీతక్క గురించి మాట్లాడితే ఒక వ్యక్తి కూడా సీతక్క అలా ఎలా మాట్లాడుతుంది అని ఈ అభిమాన సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు? సీతక్క డ్రెస్సింగ్ కూడా అది కరెక్ట్ కాదు అన్నాడు. అంటే ఆమె గిరిజన జాతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ డ్రెస్ వేసుకోవాలంటే, నేనేమన్నాను, బీహార్లో గాగ్రా వేసుకుంటే గాగ్రా వేసుకోమని మేము చెప్పట్లేదు. ఇక్కడ ఆమె నిండుగా ఏ డ్రెస్ అయినా వేసుకోండి, నీట్గా నిండుగా ఉండాలన్నది. ఆమెను కూడా తప్పు పట్టే స్థితిలో మనం ఉన్నాము అంటే సీతక్క గారు బాధ్యత గల వ్యక్తి. మంచి వస్త్రధారణ వేసుకోవాలి, మంచి చెడు లేదమ్మా. నేను చెప్తున్నా ఇంటెన్షన్ కాదు, ఇంటెన్షన్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు పాతకాలంలో రవికలు లేవు, అట్లాగే కట్టుకునే వాళ్ళు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ లేదు, బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. ఆ టైంలో నా తల్లి చెల్లి కూడా అలాగే ఉండే, అది నాకు నార్మల్. వేరే వాళ్ళని చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇవాళ అందరూ కూడా నీట్గా ఉన్నప్పుడు సడన్గా వేరే వాళ్ళని చూస్తే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పనా, అలా ఉన్నా నిజంగా నేను అంటున్నా కదా, టాప్లెస్గా ఉన్నా, ఇంక ఎలా ఉన్నా కూడా వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. మాస్టరు ఇప్పుడు ఆమె అంతగానం చిత్రాలు వేస్తున్నారు కదా, తను ఏమనట్లేదు. అదే ఇంకొక మహిళ వేయండి, మీరు ఒప్పుకుంటారు? మా వరకు వద్దు, మీ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? అంటే మీ ఒక్క టీవీ అనే కాదు, టీవీ ఛానళ్ళలో అవి మారమవు కదండి. ముందు నా ప్రశ్న వినండి. వస్త్రధారణ మంచిగా ఉండాలి అంటే పద్ధతిగా కాదు, మంచిగా ఉండాలి అని మీరు ముగ్గురు అనుకున్నప్పుడు నేనేమంటున్నాను, నీ ఇంటెన్షన్ మంచిగా ఉండాలి అంటున్నాను. నువ్వు ఎటువంటి బట్టలు, ఆ ఇంటెన్షన్ అబ్బాయిలకు కూడా ఉండొచ్చు కదా. సారీ, అబ్బాయిలు మీరన్న ఇంటెన్షన్ కి నేను ఒక విషయం అడుగుతా తల్లి. ఒక ఇంట్లో తండ్రి ఉంటాడు, కూతురు ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేంత వరకు తండ్రి ఆ పాపను ఎత్తుకొని తిరుగుతాడు, ముద్దులాడుతాడు, అన్ని చేస్తాడు. కానీ సడన్ టైం వచ్చిన తర్వాత తండ్రి కూడా కూతురికి కొద్దిగా దూరంగా ఉండి ధర్మం అనేది చెప్తూ ఉంటున్నాడు. ఎందుకోసం చెప్తున్నాడు? బయట నువ్వు విచ్చలవిడిగా తయారుగావే, విచ్చలవిడి డ్రెస్ వేసుకొని వినండి, జనాభాలను మభ్యపెట్టించి పైసల్లాగా, లేకపోతే సరే మీరు అన్నదాన్ని కుంకుమ ఆడి చెప్తా, ఆడవాళ్ళకే వేశ్యగృహం ఎందుకు పెట్టారు, పురుషులకు ఎందుకు లేదు మరి వేశ్యగృహాలు? అవి రావాలి కదా, మేము కూడా అవి రావాలి. ఇది ఫస్ట్ పోతే గనక అప్పుడు మన జనాల్లో పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఒక ఆధ్యాత్మికం అనేది వస్తుంది. అంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సేవ, సంపూర్ణంగా పెద్దలకు గౌరవం ఇవ్వడం. ఇప్పుడు చూడండి, వినండి ఒక్క మాట. ఇప్పుడు నడుస్తున్న ఇదే జనరేషన్లో అన్న కానివ్వండి, అన్న కానీ ఉంటే అక్క చెల్లె అరే అన్న అంటుంది, సరే అది వాళ్ళ వ్యక్తిగతం, ఫ్యామిలీ అనుకుందాం. తండ్రిని కూడా అరే అనగలుగుతుందా? అనరు. ఎందుకు అనదు? అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు కాబట్టి. చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేసిన తర్వాత పెద్దగైన తర్వాత ఈ అలవాటు చెయ్యలేదే, మరి ఈ అలవాటు ఎందుకు వచ్చింది మధ్యలో? అబ్బాయిలకి ఎందుకు అలవాటు చేయలేదు? ఎవరు చేయలేదు? అబ్బాయిలు అబ్బాయి కడ్రార్ మీద తిరుగుతాడు, అమ్మాయిలను ఎలా గౌరవించాలి అన్నది అబ్బాయిలకు కూడా అలవాటు చేయొచ్చు. అమ్మాయిని ఎలా గౌరవించాలనేది మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారమ్మా. అబ్బాయిగా నాకు నేర్పించింది, మా అమ్మ నేర్పించింది ఏంటంటే, అమ్మ పద్ధతిగా ఉన్నవాళ్ళు మాకు చూపించారు. అమ్మ వేరే వాళ్ళు నేర్పించక్కల, అమ్మని చూసే నేర్చుకుంటాం. ఓకే, ఇలా అమ్మలాగా ఎవరైనా డ్రెస్ తీసుకుంటే వాళ్ళని అమ్మలాగానే చూడాలి చెల్లి, అలా కాకుండా మాకు తర్వాత సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సినిమాల్లో కొంతమంది హీరోయిన్లు కూడా కొంత గ్లామరస్గా ఉన్నా కూడా ఐటెం సాంగులకు వేసుకునే డ్రెస్సులు వేరేగా ఉంటాయి. వీళ్ళెవరు? వినాయక చవితి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, లేకపోతే అమెరికాలో పోల్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చేసి అటువంటి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి నువ్వు నన్ను గౌరవించాలి అంటే నాకు గౌరవం రాదు. అలాని నీ మీద పడి అత్యాచారాలు చేసి అలా ఇది కూడా నాకు జుగుప్స కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళ పుట్టకోటి కోసం
అలాంటి పనులు చేయడం తప్పంటారు? తప్పు పుట్టకొట్టి కోసం నీకు 100 పనులు ఉన్నాయి. అదేమన్నా గౌరవప్రదమైన పదే? నలుగురిని చెడుపుతున్నావు నువ్వు. ఒక మనిషిలో కామం ప్రకోపించేట్టు చేసి డబ్బులు సంపాదించుకో ఒక బతుక అది. ఓకే చిన్న ప్రశ్న. ఇప్పుడు మిస్ వరల్డ్ అని ఉంటుంది కదా, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ వరల్డ్ అని ఉంటుంది కదా. సో దాంట్లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని రకరకాల పోటీలు, కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లలో వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారు. సో అసలు దీని ఎందుకు ఖండించాలి అని థాట్ మీకు? ఎందుకు ఖండించరమ్మా? ప్రతిసారి అవి జరిగే చోట మహిళా సంఘాలు వెళ్ళి పెద్ద పెద్ద ధర్నాలు చేస్తుంటారు. మీరు ఎప్పుడు చూడలేదా? ఈసారి మన తెలంగాణలోనే జరిగింది కదా, అలాంటి విధ్వంసకరమైన సిచ్యువేషన్ ఎక్కడ ఏర్పడలేదే. అవును, అది ఏర్పడిందో లేదో నాకు తెలియదు, ఆ న్యూస్ నేను ఫాలో అవ్వలేదు. కానీ నేను చాలాసార్లు, కొన్ని 100ల సార్లు చూశాను. ఎక్కడైనా సరే ఇటువంటి మహిళలందరూ వచ్చి ఇటువంటి దరిద్రాన్ని మాకు తీసుకురావాకండి ఇక్కడ అని చెప్పి. ఇంకొకటి చెప్తా, ఇక్కడ మీకు 150 దేశాలు లేకపోతే 100 దేశాలు వచ్చాయనుకోండి, 100 దేశాల్లో మనది ఒక రిప్రజెంటేషన్. మిగతా దేశాలు వాళ్ళ ఇక్కడ చేయాల్సింది ఏంటి? వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకోవడం మానేసి, మన వస్త్రధారాన్ని ఒక చీర కట్టిన ఎంకరేజ్ చేయడం మానేసి, వాళ్ళలాగా వీళ్ళు డ్రెస్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రైజ్ కోసం ఎగబడుతున్న కక్కుర్తి మెతుకుల కోసం మనం చేస్తున్న దరిద్రం ఇది. సో ఇది ఎవరికమ్మా లాభం? ఎవరికి లాభం చెప్పండి? ఆ మిస్ ఇండియాలోనూ లేకపోతే ఎవరో వాళ్ళకి ఏదో 4 బాలీవుడ్ ఛాన్సులు వస్తాయి. బట్ దీనివల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఎవరైతే ఇలా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అది చూపించి, అవును నేను అది చేస్తే రైటు, నేను చేస్తే ఎందుకు తప్పు, నాన్న నన్ను కూడా అలా చేసుకొని, నన్ను కూడా వేసుకొని అంటే ఇలాంటి నాన్న, ఇలాంటి అమ్మ, మా కర్మ ఏమిట్రా ఈ దరిద్రం అని చెప్పి బాధపడి. సో ఐశ్వర్య రాయ్ మన ఇండియాని రిప్రజెంట్ చేసి మిస్ వరల్డ్ అయింది. ఇప్పుడు ఆమె గొప్పతనం ఏం లేదంటారా? ఆవిడ రిప్రజెంట్ చేసిందంటే పీపుల్ అందరూ ఆవిడని ఎలక్ట్ చేసుకుంటే రిప్రజెంట్ చేయడం కాదు. ఆవిడ అందాల అరబొత్తో వెళ్ళింది తప్ప ఈవిడ నేను ఈయన ఓటేస్తే రిప్రజెంట్ చేసింది ఆవిడ కాదు. జనాలు ఓట్లేసుకుంటే ఎన్నుకుంటే ఇప్పుడు మీ టాపిక్ అనసూయ గురించా, చాలా డైవర్ట్ చేస్తున్నారండి మీరు. ఐశ్వర్య రాయ్ గురించా, ఫ్యాషన్ షోలోనే ఫ్యాషన్ షో డిలీట్ చేయించి మీరు తీసుకొని అన్ని తీసుకొచ్చేసి మా మీద. ముగ్గురికి ఒక చిన్న ప్రశ్న నేను నీకు వేస్తాను, నువ్వు చెప్తావా ఆన్సర్? చెప్పండి, అడగండి. నువ్వు ఒప్పుకుంటావా? అడగండి. అనసూయ 100% నువ్వు కరెక్ట్ అంటావా చెప్పు. నేను ఆమె రైట్ అని నేను ఎప్పుడు చెప్పాను. నువ్వే అన్నప్పుడు మేము ఎందుకంటాం? అనకండి, రైట్ అది చెప్పండి సమాజానికి. బీఆర్కే న్యూస్ ద్వారా ఇలా అని చెప్పండి. విను, ఎందుకమ్మా నీకు? చెప్పండి. నేను అనేది ఏంటి, మన సాంప్రదాయాల గురించి, మన కట్టుబాట్ల గురించి చెప్పుదాం. నువ్వు ఒక సినిమా గురించి మాట్లాడినప్పుడు సినిమా వాళ్ళని పిలువు, వాళ్ళు కూర్చోబెట్టు, అందులో ఉన్న లోటుపాట్లు మాట్లాడుకోండి. మమ్మల్ని తీసుకొచ్చేసి మీరు సినిమా గురించి మాట్లాడితే మాకే తెలుస్తుంది. నేను ఒక్కటి చెప్తున్నాను, చెప్పండి. నేను మీ ఒక్కరిని అనట్లేదు, మీరు యొక్క సబ్జెక్ట్ కి ఏది పిలిచారా అదే మాత్రం మాట్లాడు. సంధ్య గారు నేను ఏం చెప్తున్నానంటే చెప్పండి. మీరన్న ఈ యొక్క అనసూయ విషయంలో ఐశ్వర్య రాయ్ని తీశారు. ఆమెకు వివాహం అయిన తర్వాత అసభ్యకరమైనటువంటిగా షోలు కానివ్వండి, అంత డెత్గా ఒకటి వినండి అమ్మా. ఎవరి గురించి మనకు అనవసరం. ఆమె కామెంట్ చేసింది కాబట్టి ఆమెకు మేము చెప్తున్నాం అంతే తప్ప ఎవడు వాడు సావనియండి, మాకెందుకమ్మా ఈ దరిద్రాలని, మాకెందుకు. మేము అనేది ఏంటంటే అది చెడిపోయింది కదా, 10 మంది చెడిపోతూ కూషగార్డు వచ్చి మేషగార్డుని జడగొట్టొద్దు అనే సమాజానికి మెసేజ్. సూపర్ అండి, అదే మెసేజ్ మన అందరం కూడా ఇవ్వాలి. సో నేనేమంటున్నానంటే శివాజీది తప్పు, అనసూయది తప్పు అనట్లేదు. ఇలా మంచి చెప్పాలి అనుకుంటే అందరికీ కలిసి చెప్దాము, అబ్బాయిలకి చెప్దాము, అమ్మాయిలకి చెప్దాము అని అంటున్నాను. ఇంకా నేను మీకు చాలా సందర్భాలలో నేను వచ్చినప్పుడు చెప్పిన, నేను అమ్మాయిలదే అని అంటే అబ్బాయిలకే ఫస్ట్ మనం ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్త పెట్టుకోవాలని చాలాసార్లు చెప్పిన. నీకు రేపులు జరుగుతున్నాయంటే అబ్బాయిలే కదండి చేసేది, అబ్బాయిలకు చెప్పాల్సింది తల్లే కదండి అని చెప్పి చాలా సందర్భాలలో ఆ విషయం డిఫరెంట్. ఎందుకంటే అబ్బాయిలను కట్టుదిట్టం తల్లే చేయాలి, మన కుటుంబంలోనే చేయాలి. మనం అన్ని చేసినా కూడా వాడు 12 గంటలకు ఇంటికి పోయినా బయటికి పోయినా మనం ఫోన్ చెయ్యం, అమ్మాయికి మాత్రమే చేస్తాం. అలా కాదండి, ఇద్దరిని సమానంగా చూడాలి, సమానంగా చెప్పాలని సందర్భాలు వేరే ఉన్నాయి. అందుకని ఇక్కడ పురుషులు బట్టలు ఇప్పుకొని ఎవరు తిరగడు. ఒకవేళ కర్మగాలి వాడు మత్తులో ఉండి ఏదన్నా విన్నా కూడా ఇట్లా మనం ముఖం చాటేసుకొని వెళ్ళిపోతాం. ఈవిడ గారు అలా కాదు, ఇది పోస్టింగ్ల మీద పోస్టింగ్లు పెడుతుంది. ఇది అది అయిపోయిందా, ఏదో అన్నదంటారా? ఈరోజు మీకు ఈరోజు ఏం పెట్టిందమ్మా,
నువ్వు అప్డేట్లో లేనట్టున్నారు మీరు. చెప్పండి. మీరు ఇవన్నీ ఈవిడ గారు మొత్తం ఈ దళిద్రాలు మొత్తం తీసుకొచ్చేసి మీరు ఏమన్నా చెయ్యండి, నేను అదే చేస్తాను, మీరు చూడండి, మీరు చూస్తారా లేరా అనేది. ఇది ఓపెన్ కావట్లేదా మరి మీ దగ్గర మాస్టర్? ఇది ఇగో అదే ఏం లేదు, మీరందరూ పరవానగీయులు. అదే చెప్తున్నా. కెమెరాకి చూపించండి, కొంచెం దగ్గరగా చూపించండి. కెమెరాకి చూపించండి, కొంచెం కెమెరాకి దగ్గరగా చూపించండి. కొంచెం దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టండి. మైక్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. పారాసైట్స్ అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు? అదే నా ఆలోచన ఇప్పుడు. ఒకటి భయం వేస్తున్నాను, ఏదో చేసేట్టుంది మ్యామ్. అంటే ఏం పీకినా అంటే ఇది ఏమంటుందంటే, ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా ఎందుకు అనుకుంటున్నామంటే, నన్ను ఏం పీకలేడు కూడా అంటుంది. అందులో చెప్పింది నన్ను ఏం పీకలేరు అంటే, నిన్ను పీకరా సమాజంలోకి రావాలి, బహిరంగ ప్రదేశాలకు రావాలి. నువ్వు ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో పెట్టుకుంటే ఎట్లా ఎవడు ఏం చేస్తాడని ఏం తెలుస్తుంది? తెలుస్తుందమ్మా. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ హోదాలో రేపు ఎల్లుండో చీరల షాప్ ఓపెనింగ్కో లేకపోతే వస్తారు, అప్పుడు జనాలు వస్తారు కదా. జనాలు వచ్చినప్పుడు ఎవరో కోడిగుడ్లతోనో టమాటాలతోనో అట్లా కాదు, మరి బౌన్సర్లను పెట్టుకోవద్దు పక్కన. మరి బౌన్సర్లను పెట్టుకోకుండా పబ్లిక్ వద్దు అసలు, బయట వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌన్సర్లు కూడా ఏం చేయలేదు. అలా కాదు. ఇప్పుడు నువ్వు కాల్ చేసి మాట్లాడే స్థాయిలో మీరు బీఆర్కే న్యూస్ ఉందా? లైన్లోకి తీసుకుంటావు అందరికి. అనసూయని నెంబర్ ఉంటే చెప్పండి. నెంబర్ కాదు, నువ్వు నెంబర్గా నీ జేజమ్మ చేసినా ఎత్తదు. ఎందుకు ఎత్తదు? దానికి అంత సినిమా లేదు, మాట్లాడేంత దమ్ము ధైర్యం దానికి లేదు. ఎంతసేపు ఉన్నా దాని కెమెరా ముందు పెట్టుకొని ఎంతసేపు ఉన్నా అది ఈ ఎదవేషాలన్నీ ఇట్లా రిలీజ్ చేయడమే తప్ప ప్రజలకి రాదు. మాలాగా రావాలి ధైర్యంగా. మమ్మల్ని కూడా అంటున్నారు కొంతమంది, మమ్మల్ని కూడా, నన్ను కూడా ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు. భయపడుతున్నావా? మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. నీకు కూడా స్వేచ్ఛను ఇచ్చిండ్రు, నువ్వు కూడా మాట్లాడు. అందరూ సంధ్యారెడ్డినే చూడమ్మా అని చెప్పట్లేదు. నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు ఎవరిని. సంధ్యారెడ్డి చెప్పిందే కరెక్ట్ అనట్లేదు. నన్ను కూడా చాలామంది అడిగారు. ఇప్పుడు పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు, దేవి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహిళా రైట్స్ గురించి, ఉమెన్ రైట్స్ గురించి చాలా కొట్లాడతారు. వాళ్ళ పద్ధతిగా లేరు. మహిళా వస్త్రధారణ గురించి మాట్లాడి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ మీకుంటే, శివాజీ టాపిక్ హైలైట్ అయినప్పుడు లేకపోతే అనసూయ టాపిక్ హైలైట్ అయినప్పుడు వచ్చి మాట్లాడడం కంటే జనరల్గా కూడా ఎప్పటికీ వచ్చి అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉండొచ్చు కదా. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని చాలా సందర్భాలలో మీకు ఇదే బీఆర్కే న్యూస్కి మీ CEO గారిని అడగండి. ఉమెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టండి, సాటర్డేనో సండేనో పెట్టండి, ఉమెన్స్ మీద జరుగుతున్నది రెగ్యులర్గా పెట్టండి అని చెప్పి సూచించిపోయినా అడగండి. నేను చాలా సందర్భాలలో, ఎందుకంటే నేను ఈ రోజే నేను మీడియా ఛానల్కి రాలే. నా వీడియోస్ చూడండి, నేను మాట్లాడే గడ్స్ చూడండి. అంటే నాకు స్వేచ్ఛ అనిపించింది, నాకు తోసింది నేను చెప్పిన. మీరు ఆచరించండి అని నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమున్నా ఢిల్లీకి సీఎం అయినా ఒక బిడ్డకు తల్లే, మహిళని, మహిళను ఎవరితో పోల్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం లేవు. ఎవరికి ఈక్వల్ కూడా కాదు ఆమె. ఒక భూదేవికి ఉన్న సహనం ఒక మహిళకు ఉంటుంది. ఎవరో మనకు బిడుదలు ఇయ్యక్కర్లేదు. మన దేహం అనేది ఎంత గొప్పది. సో చివరిగా సంధ్య గారు అలాగే శేఖర్ భాష గారు, నిశాంత్ గారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీ తరపున చివరిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అబ్బాయిలకి మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. చాలామంది అబ్బాయిలు ఎవరైతే దారిలో ఇటువంటి డ్రెస్లు వేసుకొని పోయి అమ్మాయిలను చూసి సంగగాడ్చుకుంటున్నారో, లేకపోతే చాలామంది ఇటువంటి వాళ్ళు ఎంబడిపడి వాళ్ళు ఎంతో కొంత ఖండించకపోతారా, లేకపోతే వాళ్ళ వెనకాల తిరుగుదాం అనుకుంటున్నారు. మీరు జస్ట్ ఆలోచించండి, ఇటువంటి అమ్మాయి వెనకాల ఎంతమంది పడి ఉంటారు, ఒకవేళ ఆ అమ్మాయి ఎంతమంది వెళ్ళి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో అవసరమా? లేనిపోని జబ్బులు తెచ్చుకోకండి దయచేసి వాళ్ళ వెనకాల పోయి. ఇటువంటి గిబ్బులు తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి చులకనవ్వకండి, ప్రపంచానికి చులకనవ్వండి. రేపు HIV పాజిటివ్ అలాంటివి ఏమైనా వచ్చిందనుకోండి, ఏడవలసింది నువ్వే.
నేను అందుకే చెప్తున్నా, అబ్బాయిలు దయచేసి ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు కనబడతారో ప్లీజ్ అవాయిడ్ దమ్. వాళ్ళకి వీలైతే డీసెంట్గా డ్రెస్ చేసుకోమని చెప్పండి. అంతకు మించి మీరు వాళ్ళు ఎంబడబడ్డం, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద క్వీన్లు అనుకొని చెప్పి వాళ్ళ వెనకాల తిరిగి మీ ఆస్తులు లేకపోతే మీ కిడ్నీలు దానాలు చేసుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు దే డోంట్ డిజర్వ్ అ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. మీరు చక్కగా చదువుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళడానికి వీళ్ళు అవరోధాలే తప్ప మిమ్మల్ని మానసికంగా వాళ్ళ థైసో లేకపోతే ఇంకో ఒళ్ళో ఏదో చూపించి మిమ్మల్ని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచింపజేశారు. మీరు అదేం సినిమా 100% లవ్ సినిమా చూడండి. దాంట్లో ఆయన శుభ్రంగా చదువుకుంటుంటాడు, ఆవిడ ఆయన రెచ్చగొట్టి ఆయనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటుంది. సో దయచేసి ఇటువంటి లోభంలోకి మోహంలోకి వెళ్ళారంటే మీరు చేయాల్సిన పనిని ఆపేసి మీరు మార్కులు తగ్గించుకోవడమో లేకపోతే మీరు గ్రేడ్స్ వెనక్కిపోవడం అనేది జరుగుతుంది. అబ్బాయిలందరూ దయచేసి ఇటువంటి అమ్మాయిలు, ఇప్పుడు మీ అమ్మలాగా మీ అక్కలాగా మీ చెల్లిలాగా డ్రెస్ చేసుకునే వాళ్ళ గురించి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రత్యేకంగా వాళ్ళ మగాళ్ళని ఆకర్షించడం కోసమే తయారయ్యే కొంత బ్యాచ్ ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించండి, ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు వెనకాల ఎంత మంది పడి ఉంటారు. వీళ్ళు పబ్బుల్లో తాగేసి లేకపోతే ఇంకో ఏ జబ్బులు తెచ్చుకున్నారో ఆ జబ్బులన్నీ మీకు అంటుకుంటే ఒకవేళ కనుక వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారనేది ఒక్కసారి గుర్తించుకోండి. జస్ట్ చెడును చెడుగా చూడండి. ఎస్, ఇది నాకు దరిద్రం వద్దు, అంతేగాని సంగగర్చుకొని వెనకాల తిరగండి. వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం, మీరు జస్ట్ బాయ్కాట్ దెమ్. వాళ్ళకి అర్థమైపోద్ది ఇటువంటి వాళ్ళకి లైకులు కొడుతూ పోషించేది మీరే కదా. లేడీస్ ఎవరు పోషించరు, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరు పోషించరు, మీరు పోషిస్తున్నారు. మీరు వాళ్ళని వదిలేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి చేరాల్సిన పాఠం చేరుతుంది. అంతేగాని వాళ్ళ వెనకాల తిరగక్కర్లేదు, వాళ్ళని కామెంట్ చేయక్కర్లేదు, వాళ్ళని అత్యాచారాలు అటువంటివి అసలు పోనక్కర్లేదు. సో సంధ్య గారు మీరు చెప్పండి. ఒకటే చెప్తున్నానమ్మా, ఈమె ఇంతటితోనే వదిలేస్తే ఓకే. మీకు ఓకేనమ్మా? మగాళ్ళకి సందేశం ఇమ్మన్నారు, ఇచ్చాను. ఓకేనా మీకు? సూపర్ అండి. థ్యాంక్ యూ. నేను కూడా ఒకటే చెప్తున్నాను, ఒక మహిళగా, ఒక భారత స్త్రీగా, ఒక 2 తెలుగు రాష్ట్రాల మహిళల తరఫున చెప్తున్నాను, అనసూయని ఇలాగే మాట్లాడితే అనసూయని వదిలే ప్రసక్తి లేదు. ఇంతటితోని తెలుసో తెలియకనో మాట్లాడిందా, సామాజిక మాధ్యమాల రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది పుచ్చ మాత్రం లేచిపోతుంది అంది. నేను ఒక్కటైతే చెప్తున్నా, ఇక 100% శివాజీ గారు ఎలా అయితే వచ్చారో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము, ఈమె వివరణ ఇవ్వాలి. ఎవరు పరాన్న జీవులు ఎవరు సంఘ జీవులు అనేది ఇవ్వాలి. ఇవ్వలేదనుకో అందరు వస్తారు, అందరు బయటకు వస్తారు, అందరం వస్తాం. సమాజానికి చీడ పురుగు లాంటి వ్యక్తిని స్టార్టింగ్లోనే తుంపివేయాలి. నిశాంత్ గారు చెప్పండి. నేను చెప్పేది అయితే ఫైనల్గా ఒకటే అమ్మ. నేను ఇది ప్రారంభమైన మొదటి శ్లోకంతోనే చెప్పాను, మాతా పితృ సదయుక్తం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞేయం మాతా వందనతాం సదా. భారతదేశంలో చాలామంది ఆడవాళ్లను స్త్రీ రూపాన్ని తల్లితో భూదేవితో పోల్చే వాళ్ళము. కాబట్టి అలా స్త్రీని మనం ఒక దేవతా రూపంలో కూడా కొలుస్తూ ఉన్నాము. కాబట్టి ఎందుకంటే నేను ఒక దేవాలయ అర్చకుణ్ణి, మా అమ్మవారిని నిండుగా నీట్గా ఎలా అలంకరణ చేస్తే ఆ అమ్మ వచ్చే భక్తులకు అందంగా కనిపించి వాళ్ళ కోరికలు నెరవేర్చే తల్లిలాగా కనిపించాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి విధవ బట్టలు వేసుకొని బయటికి వచ్చి జనాలను మభ్యపెట్టించుకుంటూ ఆమె ఆ జనాల ఆనందాన్ని ఈమె మనసులో సంతోషపడుతూ బయటి వాళ్ళని నేర్పించే క్రతువులు కాకుండా ఒక ధర్మ పద్ధతి అయినటువంటి వస్త్రధారతో ధర్మ విధంగా మన సనాతన హైందవ ధర్మ భారతీయ సంస్కృతిని పెంచాలని 2 చేతులతో ఎత్తి వేడుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, అలాగే శేఖర్ భాష గారు, నిశాంత్ గారు. మీరు ఈరోజు మా షోకి వచ్చి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో ప్రజా సమస్యలపై ఎప్పుడు మేము పోరాడుతూనే ఉంటాము. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోటి సత్తా.